వంకాయ పెళ్ళి చూసాం కదా. వంకాయల పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో చాలా సంతోషంగా ఉండేవారు. ఇద్దరు కలిసి ఒకరి మాట ఒకరు గౌరవించుకునేవారు, ఒకరి మాట ఒకరు వినేవారు. ఆలోచించి ఏ నిర్ణయమైనా ఇద్దరు కలిసి తీసుకునేవారు. అలా సంతోషంగా ఉండడం టమాటో ఓర్వలేకపోయింది. టమాటాకి ఇంకా పెళ్ళి కాలేదు కదా, వీళ్ళిద్దరూ బాగా సంతోషంగా ఉన్నారు. ఇలా నాకేమో నచ్చట్లేదు, వీళ్ళ సంతోషాన్ని ఏదైనా చేయాలి, చూద్దాం మరి ఏదైనా చేద్దామని టమాటా ఆలోచించుకుంటూ అలా రోజు వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ వస్తూ ఉండేది, గమనిస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత టమాటో వాళ్ళిద్దరికీ ఒక జ్యూస్ను తీసుకెళ్ళింది. మీకోసమే జ్యూస్ తీసుకొచ్చాను, ఈ తోటలో పండిన పళ్ళ నుండి తీసిన జ్యూసు స్వయంగా నేనే తయారు చేసి మీ ఇద్దరి కోసం తీసుకొచ్చాను. మీకు కొత్తగా పెళ్ళైంది కదా, ఈ జ్యూస్ని తాగండి, చాలా మంచి జ్యూసు అనుకుంటూ టమాటో వాళ్ళిద్దరికీ జ్యూస్ ఇస్తుంది. ఏం మిగిల్చకుండా జ్యూస్ని తాగండి, ఎవరికి ఇవ్వద్దు, చాలా మంచి జ్యూసు, నేనే స్వయంగా తయారు చేసి తెచ్చాను, తోటలో పండిన మంచి మంచి పళ్ళని ఏరి మరీ తయారు చేసి తెచ్చాను, కావలసినంత చక్కెర బెల్లం వేసి తెచ్చానని చెప్పి వెళ్ళిపోతుంది టమాటా. కానీ అనుకోకుండా అక్కడి నుండి పిల్లి వచ్చి ఆ జ్యూస్ బాటిల్ని కింద పడేస్తుంది. ఆ జ్యూస్ బాటిల్ గాజు బాటిల్ అయిపోవడంతో అది పగిలి దానిలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. అది కొంచెం పిల్లి తాగి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిన పిల్లి పడిపోయి చనిపోతుంది. ఈ విషయం తెలియక వంకాయలు ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో, చాలా ఇష్టంగా తయారు చేసుకొని తెచ్చింది టమాటా జ్యూసు, ఈ జ్యూస్ ఏమో ఇలా పడిపోయింది, తనకి ఎవరూ చెప్పొద్దు, తనకి చెప్తే బాధపడుతుంది అని వీళ్ళిద్దరు బాధపడుతూ ఉంటారు. టమాటా వెళ్తూ దారిలో ఆలోచిస్తూ ఉంటుంది, నేనైతే ఆ జ్యూస్లో విషం కలిపి ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారో మరి, ఇద్దరు తాగితే ఇప్పటి వరకు ఈ సమయం వరకు పడిపోయి ఉండాలి, ఒకసారి వెళ్ళి చూసి రావనా, అమ్మో చూసి వస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది, వద్దులే వెళ్ళను, నేను చేసిన పనికి అనుమానం వస్తే నన్ను కొట్టి చంపేస్తారు, ఎందుకులే వెళ్ళడం అని ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అదే ఆలోచనలో వెళ్తూ రోడ్డు పక్కన అటు ఇటు ఏమొస్తున్నాయో చూడకుండా వెళ్ళిపోతుంది టమాటా. ఇలా వెళ్తూ టమాటా ఒక దగ్గర ఆగి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక ఎద్దుల బండి చూసుకోకుండా టమాటోను తొక్కి పడేసుకుంటూ వెళ్ళిపోతాయి. అప్పుడు టమాటో కివ్వుమని అంటూ మొత్తం పొట్ట పగిలి చనిపోతుంది. ఈ కథ నీతి, మనం ఒకరికి హాని చేయాలని చూస్తే దేవుడు మనకి హాని చేస్తాడు, కాబట్టి ఎవరికి హాని చేయకూడదు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ మాకు మరిన్ని వీడియోస్ తీయడానికి ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.